హాయ్ అండి. కాలీఫ్లవర్ రోటి పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే నేను చెప్పే రెసిపీనైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్‌లోకి ఆయిల్‌నైతే వేసుకొని వేడైన తర్వాత వెల్లుల్లి, ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి మొత్తాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన ప్లేట్‌లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్‌లోకి ఇంకొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్, పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నేనిక్కడ పులుపుకి మామిడికాయ ముక్కనైతే యూజ్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయ అలాగే ఆనియన్‌ని కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అందులోకి మనం కాలీఫ్లవర్‌ని కూడా వేసి బ్లెండ్ చేసుకుందాము. ఈలోపు మనం తాలింపు కోసం కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని జీలకర్ర, ఆవాలు అలాగే ఎక్కువ శాతం కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న కాలీఫ్లవర్ పేస్ట్‌లోకి కరివేపాకును కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే కాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.